హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బేసన్ బర్ఫీ చేసుకుందామండి. మనకు రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, చాలా రకాలుగా స్వీట్స్ అయితే చేసుకుంటాము. అందులో నేను ఈ రోజున బేసన్ బర్ఫీ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ 1 కప్పుగా నెయ్యి తీసుకున్నాను. ఇదే కప్పుతో 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి. అలాగే ఇందులో నేను 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ కప్పు నెయ్యిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల శనగపిండిని కూడా ఇందులో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పిండిని ఒక 15-20 నిమిషాల వరకు మనం దీన్ని వేయించుకుంటూనే ఉండాలి. ఇలా వేయిస్తూనే ఉండాలి. చూడండి, ఇలా నురగగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది ఇంకా 5 మినిట్స్ వరకు కలుపుకున్నాము. నురగగా వచ్చేసింది. అలాగే మీడియం ఫ్లేమ్ పైన ఇంకా ఒక 10 నిమిషాల సేపు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. కింది నుంచి కలుపుతూ ఇలా ఉండాలి, లేకపోతే అంటే కింద అంతా కూడా అడగంటుతుంది. చూడండి, ఒక 15 నిమిషాల వరకు దీన్ని మనం ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో నేను 1 కప్పుగా మిల్క్ ఇందులో కలిపేసుకున్నాము. మిల్క్ పౌడర్ కలుపుకోవడం వల్ల టేస్ట్ మనకు చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేసి కలిపేసుకున్నాం కదా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కూడా ఒక్క 2 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనకు కొంచెం దగడు ఉంటుంది కదా, ఆ దగడికి మాడిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం పిండి అదే కప్పుతో 1 కప్పున్నర వరకు చక్కెర వేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు కొంచెం ఇలా మరిగిస్తూనే ఉండాలి. చక్కెర అంతా మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇలాచి పొడి వేస్తున్నాను. ఇది నేను చక్కెరలో కలిపి గ్రైండ్ చేసుకొని వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని నాకు కొంచెం తీగ పాకం రావాలి. చేతితో ఇలా చూసుకుంటే ఇలా మధ్యలో తీగ వస్తుంది కదా, అలా రావాలి. ఎక్కువగా ముదురుకూడదు, గట్టి పడుతుంది ఎక్కువగా వస్తే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చూసుకుందాము పాకం వచ్చిందా అనేది. చూడండి, ఇలా కొంచెం తీగలాగా వస్తుంది కదా మధ్యలో. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాకం అనేది ఇందులో వేసేసుకోవాలి.
మొత్తం అంతా కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా పీల్ చేసుకుంటుందండి. ఈ చక్కెర పాకాన్ని అంతా కూడా ఇది పీల్ చేసుకుంటుంది. అంతవరకు కలుపుతూనే ఉండాలి. ఒక 5 minutes లోపు ఇదంతా కూడా పీల్చుకొని ఒక ముద్దలా తయారవుతుంది. ఇలా కింద నుంచి కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా కలుపుతూనే చిక్కబడుతుంది కదా. ఇంకొక 2-3 నిమిషాలలోపు ఇదంతా కూడా గట్టిపడుతుంది. చూడండి ఇలా కలుపుకున్నాం కదా. ఇలా నెయ్యి అంతా కూడా మన పైనకంతా కూడా వదులుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇదంతా కూడా వేసుకుందాము. ఇలాంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా వేసుకుందాము. బటర్ పేపర్ ఉంటే వేసుకొని చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఇలా ప్లేట్లో వేస్తున్నాను. కొంచెం తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్తోని 1 స్పూన్ బాదం తురుము, అలాగే 1 స్పూన్ పిస్తా తురుము వేసుకున్నాను. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రూమ్ టెంపరేచర్నే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 గంటల తర్వాత చూడండి నాకు పూర్తిగా గట్టిపడింది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాము. మనకు నచ్చిన షేప్లో ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. పిండినండి మనం తీసుకున్నాము. చూడండి మనకి ఈజీగా వెళ్ళిపోయాయి. ఇంతే సింపుల్ బేసన్ బర్ఫీ రెడీ అయిపోయింది విత్ మిల్క్ పౌడర్తో. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అలాగే తొందరగా కూడా రెడీ అయిపోతుందండి. ఇది ఫుల్ కప్గా ఒక ఫుల్ కప్ తీసుకున్నాం కదా నెయ్యి. ఫుల్ కప్ కాకుండా హాఫ్ కప్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో నెయ్యి ఉంటేనే మనకు బాగుంటుంది. ఇంత నెయ్యి వేసాం కదా, చూడండి ఎలా ఉందో. ఇంతే అండి, సింపుల్గా మీరు కూడా ఈ బేసన్ బర్ఫీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.